Hello students, welcome to our channel SK Education Updates. ఈరోజు మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఐయుప్లేసి నామినిక్లేచర్ ఆఫ్ పార్ట్ 4. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2లో బేసిక్స్, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, తర్వాతను డిగ్రీ ఆఫ్ కార్బన్, డిగ్రీ ఆఫ్ నైట్రోజన్ ఇలా మనం డిస్కస్ చేసాము. తర్వాత పార్ట్ 3లో 1 and 2లో బేసిక్స్ అయింది. పార్ట్ 3లో ఐయుపిఎస్సి నామినిక్లేచర్ తాలూకా ఇంపార్టెంట్ రూల్స్ అండ్ ఐయుపిఎస్సి నేమింగ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్స్ వాటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 3లో ఉంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకే, అయితే ఈరోజు టాపిక్లో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే నేమింగ్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఓకేనండి, చూద్దాం, స్టార్ట్ చేసేద్దాం. సేమ్ అండి, ఇది ఆల్రెడీ రివైజ్ ఐయుపిఎస్సి నేమింగ్ రూల్స్ పార్ట్ 3లో నేను చెప్పిన ఈ ప్రిఫిక్స్, వర్డ్ రూట్, సఫిక్స్ 1, సఫిక్స్ 2 వాటితో ఎక్స్ప్లెనేషన్, తర్వాత ఈ ఫంక్షనల్ గ్రూప్ ప్రయారిటీ ఆర్డర్ ఎలా మనం వర్డ్ రూట్, సఫిక్స్ 2 ఈ వర్డ్ రూట్లో లాంగెస్ట్ చైన్ నంబరింగ్ ఎలా ఇవ్వాలి అనే దానికి ప్రయారిటీ ఆర్డర్. అది ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్, తర్వాత వచ్చేసరికి మల్టిపుల్ బాండ్స్, తర్వాత వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కార్బన్స్, తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్, లోయెస్ట్ సమ్ ఆఫ్ లొకేటెడ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఈ ఫంక్షనల్ గ్రూప్ గురించి. ఈ ఫంక్షనల్ గ్రూప్ గురించే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకేనండి, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, కంపల్సరీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ మీకు చెప్పాను ఈ ఫంక్షనల్ గ్రూప్ సఫిక్స్ 2లో మనం యూజ్ చేస్తాము. సఫిక్స్ 2లో ఒకసారి చూసుకోండి, సఫిక్స్ 2లో ఇక్కడ మనం ఫంక్షనల్ గ్రూప్ ఈ ప్లేస్లోనే మనం ఫంక్షనల్ గ్రూప్ని పేరుని రాస్తాం. దాని తర్వాత సఫిక్స్ 1 తర్వాత సఫిక్స్ 2 అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. దాని తాలూకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తున్నాను. ఓకేనా, చూడండి, ఆ సఫిక్స్ 2 నేమ్సే ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. మనకి మన సిలబస్ మేరకు ఉన్న సమ్ ఎగ్జాంపుల్స్, సమ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ తాలూకా సఫిక్స్ 2 నేమ్ ఏంటి అంటే ఐయుపిఎస్సి నేమ్ ఏంటి అంటే ఓయిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటే దాన్ని ఓయిక్ యాసిడ్ అని చెప్తాం. తర్వాత SO3H సల్ఫోనిక్ యాసిడ్ వస్తే ఇది సల్ఫోనిక్ యాసిడే. ఎన్హైడ్రైడ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఫంక్షనల్ గ్రూప్. ఎన్హైడ్రైడ్ బాండ్ C డబల్ బాండ్ O, బాండ్ O, బాండ్ C డబల్ బాండ్ O. ఇది ఎన్హైడ్రైడ్ ఫార్ములా, ఫంక్షనల్ గ్రూప్. దానికి ఓయిక్ ఎన్హైడ్రైడ్ అని రాస్తాం. నెక్స్ట్ ఎస్టర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బాండ్ C డబల్ బాండ్ O, బాండ్ OR మ్యాక్సిమం యూస్ చేస్తాం. ఇవి O8 దాని తాలూకా నేమ్ వచ్చేసి. యాసిడ్ క్లోరైడ్ అంటే C డబల్ బాండ్ O Cl, దీన్ని యాసిడ్ క్లోరైడ్ అని చెప్తాం. దానికి ఐయుపిఎస్సి నేమ్ సఫిక్స్ 2లో ఆయిల్ క్లోరైడ్ యూస్ చేస్తాం. తర్వాత యాసిడ్ ఎమైడ్ అంటే C డబల్ బాండ్ O NH2, ఇది ఎమైడ్. ఓకేనా, నెక్స్ట్ దీని తాలూకా నేమ్ ఎమైడే. సైనైడ్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, CN సైనైడ్, దాని పేరు నైట్రైల్. చూసుకోండి, నైట్రైల్. ఐసోసైనైడ్ ఇది తెలిసిందే, NC, ఇది ఐసోమరిజం అండి దీని తాలూకుది, ఇది ఐసో నైట్రైల్. ఆల్డిహైడ్ C డబల్ బాండ్ O బాండ్ H, ఇది ఆల్డిహైడ్ అంటాం. దాని తాలూకా సఫిక్స్ 2 నేమ్ వచ్చేసి ఆల్. తర్వాత కీటోన్ C డబల్ బాండ్ O బాండ్, ఈ రెండు వైపులా కూడా R డాష్లు ఉంటాయి. ఓకేనా, C డబల్ బాండ్ O గ్రూప్ ఉండి రెండు వైపులా కూడా R మెథైల్ ఎథైల్ ప్రొపైల్ అవి ఉంటే కీటోన్. దాని తాలూకుది ఓన్, నాట్ వన్, ఓన్. ఆల్కహాల్ బాండ్ OH ఉంటే ఆల్కహాల్ అంటాం. దానికి ఐయుపిఎస్సి నేమ్ వచ్చేసి ఓల్. థయో ఆల్కహాల్ రెండు ఒకటే, బాండ్ SH. ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ మనం యూజ్ చేస్తే SH యూజ్ చేస్తాం, దాన్ని థయోల్ అని చెప్తాం. అమైన్ బాండ్ NH2. ఓకేనా, ఇది ప్రైమరీ అమైన్ ఉంది, సెకండరీ అమైన్ ఉంది, టెర్షియరీ అమైన్ ఉంది. మూడింటి తాలూకా ఐయుపిఎస్సి నేమ్స్ కూడా మనం ఇక్కడ ఫంక్షనల్ వైజ్గా డిస్కస్ చేస్తాం. దీని తాలూకా నేమ్ వచ్చేసి అమైన్. ఈ నేమ్స్ వీ తాలూకా సఫిక్స్ 2 నేమ్స్ కంపల్సరీ మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకుంటేనే మనం ఫ్యూచర్లో నెక్స్ట్ ఏ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఫంక్షనల్ గ్రూప్ రిలేటెడ్ క్వశ్చన్ మనం చేయగలం. ఓకేనా, ఇది నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది మైండ్లో పెట్టేసుకోండి. సమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఎగ్జాంపుల్
ఆల్రెడీ బాండ్ లైన్ స్ట్రక్చర్ గురించి బేసిస్ పార్ట్ 1 పార్ట్ 2లో చెప్పున్నానండి. ఇది ఇలా ఇచ్చాను. ఇప్పుడు మనం ప్రయారిటీ ఆర్డర్ చూద్దాం. ఆల్రెడీ బ్యాక్ చూసుకుంటే నంబరింగ్లో ఫస్ట్ పిఎఫ్జి అని రాస్తున్నాను. ఫస్ట్ ఆ పిఎఫ్జి మనం ఒకసారి చూసుకుంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇది లీస్ట్ నెంబర్ ఉండాలి. ఓకేనా, కార్బాక్సిలిక్ యాసిడ్ లీస్ట్ నెంబర్ ఉండాలి. అంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. అంటే మనం ప్రయారిటీ ఆర్డర్లో పిఎఫ్జి అని ఫస్ట్ రాస్తున్నాను. ఒకసారి చూడండి, అది సిఓఓహెచ్, ఇది ఫస్ట్ నెంబరింగ్లోకి వస్తుంది. ఈ సిఓఓహెచ్ ఫస్ట్ నెంబరింగ్, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్. ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ ఫస్ట్ నెంబర్ అండి. ఆ తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్, తర్వాత మల్టిపుల్ బాండ్స్ అన్నీ కూడా ఫంక్షనల్ గ్రూప్ ఉందంటే దానికి లీస్ట్ నెంబర్ రావడానికే మనం ట్రై చేద్దాం. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేమ్ ఎలా రాస్తాం? ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కార్బన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? ప్రీవియస్ పార్ట్ 3 ఒకసారి చూసుకోండి. పార్ట్ 3లో ఇవన్నీ కాన్సెప్ట్ చెప్పున్నాను. బ్రాంచెస్ ఉన్నాయా? నో బ్రాంచెస్. అంటే ప్రిఫిక్స్ ఉందా? ప్రిఫిక్స్ లేదు. అంటే మనం ప్రిఫిక్స్ నేమ్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వర్డ్ రూట్. వర్డ్ రూట్ ఏమైంది? 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్కి నేమ్ ఏంటి? 4 కార్బన్స్కి నేమ్ బ్యూట్. ఓకేనా, ఓకే, బ్యూట్ ఉంది. అయితే నెక్స్ట్ మనం ఏం రాసుకోవాలి? ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ అంటే మల్టిపుల్ బాండ్. పార్ట్ 3 ఒకసారి చెక్ చేసుకోండి. ప్రైమరీ సఫిక్స్ అంటే మల్టిపుల్ బాండ్స్. మల్టిపుల్ బాండ్ ఎక్కడ ఉంది? డబుల్ బాండ్ ఉంది, సెకండ్ కార్బన్ మీద ఉంది. కాబట్టి 2 ఈన్, 2 ఈన్. తర్వాత సఫిక్స్ 2. ఓకేనా, సఫిక్స్ 2 ఏంటి? కార్బాక్సిలిక్ యాసిడ్. ఇప్పుడే చెప్పాను కార్బాక్సిలిక్ యాసిడ్ తాలూకా నేమ్ ఏంటి? ఓయిక్ యాసిడ్. అయితే నేమ్ కరెక్టా అంటే పార్ట్ 3లో ఇంకో పాయింట్ కూడా చెప్పాను. పార్ట్ 3లో ఏం చెప్పానంటే పార్ట్ 3 వెరీ ఇంపార్టెంట్. అంటే పార్ట్ 3 చూసిన తర్వాతనే పార్ట్ 4 చూడండి, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇందులో ఇంకో పాయింట్ కూడా చెప్పాను, ఈ క్యాన్సిల్. ఆల్రెడీ చెప్పున్నాను. ఈ తర్వాత ఏఈఐఓయు అండ్ వై వస్తే, ఈ తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ ఓ వచ్చింది. అంటే ఏఈఐఓయు అండ్ వై వస్తే ఈ విల్ బి క్యాన్సిల్. ఆల్రెడీ పార్ట్ 3లో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చున్నాను. దాని తాలూకా రిలేటెడ్ పార్ట్ అనేది పార్ట్ 3 చూసిన తర్వాత పార్ట్ 4 చూస్తే క్లియర్గా ఉంటుంది, ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. ఆ యూపీఎస్సీలో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. ఓకేనా, అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఒరిజినల్ ఆన్సర్ ఈ ఎగ్జాంపుల్ తాలూకుది బ్యూట్ 2 ఈన్ ఓయిక్ యాసిడ్. అయిపోయింది, ఇదే దీని తాలూకా నేమ్. ఏ ఎగ్జాంపుల్ వచ్చినా ఇంతే కాన్సెప్ట్. ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా, ఓకేనండి, ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది సిఓఓహెచ్, ఇక్కడ ఎన్ఓడి పెడతాను, ఇక్కడ NO2. ఓకే, తర్వాత ఇక్కడ ట్రిపుల్ బాండ్ పెడదాం. తర్వాత ఇది బ్రోమిన్ ఇస్తున్నాను, ఇది ఫ్లోరిన్ ఇస్తున్నాను. ఇప్పుడు ప్రయారిటీ ఆర్డర్ అండ్ ఫంక్షనల్ గ్రూప్ ఫస్ట్ ఉండాలి. ఫంక్షనల్ గ్రూప్ ఏది? ఇక్కడ COH. సార్ అంటారు NO2 సార్ ఫంక్షనల్ గ్రూపా? కాదండి, NO2 ఆల్వేస్ యాక్టింగ్ యాజ్ ఏ సబ్స్టిట్యూయెంట్. ఆల్రెడీ నేను పార్ట్ 3లో ప్రిఫిక్స్లో లిస్ట్ ఇచ్చాను, NO2 లిస్ట్ ఇచ్చాను, హాలోజన్స్ లిస్ట్ కూడా ఇచ్చాను. హాలోజన్స్ అండ్ NO2 ఆల్వేస్ యాక్టింగ్ యాజ్ ఎ సైడ్ బ్రాంచెస్, సబ్స్టిట్యూయెంట్స్, నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, అయితే నెంబరింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. ఓకే, ఓకే, అయితే ఇప్పుడు బ్రాంచెస్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? నైట్రో ఒకటి ఉంది, తర్వాత బ్రోమిన్ ఒకటి ఉంది, తర్వాత ఫ్లోరిన్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ బ్రోమిన్కి తక్కువ నెంబర్ రావాలి, ఫ్లోరిన్కి తక్కువ నెంబర్ ఏం లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కార్బాక్సిలిక్ యాసిడ్. ప్రిఫరెన్షియల్ ఫంక్షనల్ గ్రూప్కి ఫస్ట్ వస్తుంది. ఓకే, అది అయితే దీనికి ఫస్ట్ నెంబర్ ఇచ్చేసాను. ఇప్పుడు మిగతావన్నీ సబ్స్టిట్యూయెంట్స్. ఏంటంటే సబ్స్టిట్యూయెంట్స్ ఉంది ఇక్కడ బ్రోమో, ఇది బ్రోమో బీతో స్టార్ట్ అయింది, ఇది ఫ్లోరో. ఓకే, అంటే ఇది Fతో స్టార్ట్ అయింది, ఇది నైట్రో అంటే ఇది Nతో స్టార్ట్ అయింది. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకోవాలి. బ్రోమో ఫస్ట్ వస్తుంది కాబట్టి దీని తాలూకా నేమ్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫిక్స్ 5 బ్రోమో. నెక్స్ట్ బ్రోమిన్ తర్వాత వచ్చేది ఏంటి? ఫ్లోరిన్. అంటే 5 మన 5th కార్బన్ మీద ఉంది కదా, 5th కార్బన్ మీద ఉంది కాబట్టి 5 ఫ్లోరో. ఓకే, 5 ఫ్లోరో. నెక్స్ట్ నైట్రో, సెకండ్ కార్బన్ మీద ఉంది, 2 నైట్రో. అయిపోయింది, ఇది ప్రిఫిక్స్ వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత వర్డ్ రూట్లో ఎన్ని ఉన్నాయి? 6 కార్బన్స్ ఉన్నాయి. 6 కార్బన్స్కి రిప్రజెంటేషన్ ఏంటి అంటే హెక్స్. మల్టిపుల్ బాండ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మనం సెకండ్ ప్రైమరీ సఫిక్స్. మల్టిపుల్ బాండ్స్ ఎక్కడ ఉంది? 3 మీద ఉంది. 3 మీద ఏముంది? ఐన్ ఉంది. 3 ఐన్, YNE. ఈ రాయాలా లేదా అంటే తర్వాత ఓయిక్ యాసిడ్ కదా మనం యూజ్ చేస్తాం. ఈ
రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అయిన తర్వాత ఏమొస్తుందంటే ప్లేస్లో అయితే కింద రాస్తున్నాను ఒయిక్ యాసిడ్. ఒయిక్ యాసిడ్ ఇది దాని తాలూకా నేమ్. 5 బ్రోమో 5 ఫ్లోరో 2 నైట్రో హెక్స్ 3 ఐన్ ఓయిక్ యాసిడ్. ఈ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనండి, క్లియరా? నెక్స్ట్ ఈ రెండు ఒకసారి చూసుకోండి. ఇంక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇచ్చి. ఓకేనా? నెక్స్ట్ ఇంక 2 ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. ఇది వచ్చేసి యాసిడ్ క్లోరైడ్ COCl. ఇది వచ్చేసి యాసిడ్ క్లోరైడ్ COCl. ఇది వచ్చేసి ఫ్లోరిన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్రోమిన్. ఓకే, నెక్స్ట్ ఇది డబుల్ బాండ్ ఇచ్చాను. ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్ మనకి నెంబరింగ్ ఇప్పుడు కూడా కార్బన్కే ఇస్తాం, ఇంకా దేనికి కూడా ఇవ్వము. ఓకే, ఇక్కడ నెంబరింగ్ స్టార్ట్స్ విత్ ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇది వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్ యాసిడ్ క్లోరైడ్. ఓకే, 1 2 3 4 5. ఓకే, సైడ్ చైన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నది, బ్రోమిన్ ఉంది, ఫ్లోరిన్ ఉంది. ఇవి సైడ్ చైన్స్. ఈ మొత్తం కలిపి ఫంక్షనల్ గ్రూప్. COCl కలిపి ఫంక్షనల్ గ్రూప్. బ్రోమిన్ కూడా సైడ్ చైన్ అండ్ ఫ్లోరిన్ ఒక సైడ్ చైన్. బ్రోమిన్ ఎక్కడ ఉంది? థర్డ్ మీద ఉంది. 3 బ్రోమో. ఫస్ట్ బ్రాంచెస్ నేమ్ రాసేసేయాలి. 3 బ్రోమో. తర్వాత 2 ఫ్లోరో. 2 ఫ్లోరో అంతే, మరి ఇంకేం లేదు. వర్డ్ రూట్ ఏంటి? పెంట్. 5 కార్బన్స్ ఉంది కాబట్టి పెంట్. ఈ లిస్ట్ అంతా కూడా నేను పార్ట్ 3లో ఇచ్చాను. పార్ట్ 3 చూసిన తర్వాత ఇది చూడండి, క్లియర్ ఉంటుంది. ఓకే, పెంట్. నెక్స్ట్ పెంట్ తర్వాత సఫిక్స్ 1. సఫిక్స్ 1లో ఏంటి వస్తుంది? మల్టిపుల్ బాండ్స్. మల్టిపుల్ బాండ్ ఎక్కడ ఉంది? 4th కార్బన్ మీద ఉంది. నేను 4కి 5కి మధ్యలో బాండ్ ఉంది, లేకపోతే 2కి 3కి మధ్యలో ఉంది అంటే లీస్ట్ నెంబర్ మనం రాసుకోవాలి. 4 5 మధ్యలో ఒక డబుల్ బాండ్ ఉంది కాబట్టి 4th రాస్తున్నాను. పెంట్ 4ఈన్. తర్వాత ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి యాసిడ్ క్లోరైడ్. యాసిడ్ క్లోరైడ్ తాలూకా నేమ్ వచ్చేసి ఆయిల్ క్లోరైడ్. OYL ఆయిల్ క్లోరైడ్. దాని తాలూకా సఫిక్స్ నేమ్ ఇప్పుడే ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఆయిల్ క్లోరైడ్ ఇది దాని తాలూకా నేమ్. ఇక్కడ ఈ రాయలేదు, ENE తర్వాత ఈ రాయలేదు. ఈ ఎందుకు రాయలేదు అంటే తర్వాత వచ్చేది AEIOU ఓ ఉంది కదా, అందుకు మనం దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఏ ఫంక్షనల్ గ్రూప్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఇవే ఉంటాయి. నేనైతే ఒక 3 ఎగ్జాంపుల్సే ఇచ్చానండి. అంటే ఫస్ట్ మన మెయిన్ వ్యూ ఏంటి అంటే కాన్సెప్ట్ ఇవ్వడం. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అంటే ఆ UPSCలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఓకేనా, ఇలా ఇచ్చుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. ఫస్ట్ నా ఇంటెన్షన్ వచ్చేసి కాన్సెప్ట్ ఇవ్వాలి. ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ అయితే తర్వాత ఎగ్జాంపుల్స్ మనం ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్నైనా మనం అప్లికేషన్స్లా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేసే ఎగ్జాంపుల్స్లో ఎక్కడైనా ఏ డౌట్ వచ్చినా మీరు కామెంట్ చేస్తే దానికి నేను రిప్లై కూడా ఇస్తాను, దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి ఒక వీడియో కూడా చేసి పెడతాను. ఓకేనండి, కాబట్టి కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అన్న. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ నేను అందుకు కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి కాన్సెప్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఇస్తున్నాను. ఎగ్జాంపుల్స్ కొంచెం తక్కువే ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ మీరు చూసుకొని అదర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకేదైనా తెలియని ఉన్నా కామెంట్ చేస్తే నేను దానిలో సపరేషన్గా ఒక వీడియో చేసి పెడతాను. ఓకేనండి, అది క్లియర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒకసారి చూడండి. కొంచెం ఇంకో ఎగ్జాంపుల్ ఇద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉన్నవే ఇస్తున్నాను. ఇందులో ఫంక్షనల్ గ్రూప్ ఏది? ఫంక్షనల్ గ్రూప్ ఏది అంటే సైనైడ్ ఈజ్ ద ఫంక్షనల్ గ్రూప్. కాబట్టి దీనికి ఫస్ట్ నెంబర్ ఇచ్చేస్తున్నాను, అంతే, ఏం లేదు. 1 2 3 4 5 6. తర్వాత నేమ్ బ్రాంచెస్ ఏంటంటున్నాయి? ఫస్ట్ బ్రాంచెస్ రాసేయాలి కదా. బ్రాంచెస్ ఏంటుంది? ఫ్లోరో ఉంది, మెథాక్సీ ఉంది. ఫ్లోరో ఉంది, మెథాక్సీ ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫస్ట్ ఏమొస్తుంది? ఫ్లోరో. కాబట్టి ఫ్లోరో ఎక్కడ ఉంది? 2nd కార్బన్ మీద ఉంది. 2 ఫ్లోరో. 2 ఫ్లోరో. క్లియర్ అండి, 2 ఫ్లోరో. నెక్స్ట్ ఇదేంటిది? మెథాక్సీ, OR. ఇది కూడా పార్ట్ 3లో డిస్కస్ చేశాను. ఓకే, 6 మిథాక్సీ. 6 మిథాక్సీ. ఓకేనా,
6-methoxy. నెక్స్ట్ తర్వాత ఇదైపోయింది. వర్డ్ రూట్ కావాలి. వర్డ్ రూట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్ ఉన్నాయి. 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్స్. తర్వాత సఫిక్స్ వన్లో డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది. ట్రిపుల్ బాండ్ ఉంది. ఎప్పుడైనా డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ వచ్చినా కూడా ఈన్ ఐనే రాయాలి. ఆల్రెడీ కూడా ఇది కూడా డిస్కస్ చేస్తున్నాను. ఈన్ ఐన్, ఫస్ట్ ఈన్ తర్వాత ఐన్. ఓకేనా? ఈన్ అంటే ఎక్కడ ఉంది? డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? 5th మీద ఉంది. ఫస్ట్ 5 ఈన్, ఈఎన్ఈ, ఈ క్రాస్ చేసేయాలి. ఈ రాయకూడదు. ఎందుకు రాయకూడదు? తర్వాత వచ్చేది ఏంటి? 3 ఐన్ మీద వచ్చింది. అంటే ఇక్కడ వై వచ్చింది కదా, చెప్పాను ఆల్రెడీ. ఈ విల్ బీ క్యాన్సల్డ్ ఇఫ్ ఆఫ్టర్ లెటర్ ఇస్ ఆఫ్టర్ దట్ ఏఈఐఓయు అండ్ వై ఇస్ కమ్స్, ఈ విల్ బీ క్యాన్సిల్. ఓకేనా? నెక్స్ట్ వర్డ్ రూట్ అయిపోయింది. సఫిక్స్ 1 అయిపోయింది. సఫిక్స్ టూలో సైనైడ్ తాలూకు నేమ్ ఉంది. దాని తాలూకు నేమ్ అది ఫస్ట్ కార్బన్లో ఉంది. 1-nitrile. నైట్రైల్ దీని తాలూకు నేమ్ 1-nitrile. ఫస్ట్ కార్బన్ మీద ఉంది కాబట్టి 1-nitrile. నెక్స్ట్ ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేయొచ్చండి. నేను లిమిటెడ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మరికొన్ని ఎగ్జాంపుల్స్ని. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయండి. నేను కాన్సెప్ట్ని ఇస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇంతవరకు ఎలా అయితే మనం ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూప్ ఉండేటప్పుడు ఎలా అయితే మనం చేసామో, ఈజీగా ఆ ఫంక్షనల్ గ్రూప్ తాలూకా నేమ్స్ యూజ్ చేసుకుంటూ మనం పార్ట్ 3లో డిస్కస్ చేసిన వర్డ్ రూట్ నంబరింగ్ ఇచ్చుకుంటూ దాని తాలూకా బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా రాసుకుంటూ, వర్డ్ రూట్ రాస్తూ, సఫిక్స్ 1 రాసుకుంటూ సఫిక్స్ 2 రాసేవచ్చు. అది ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక్కసారి చూసుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అండ్ ఆ ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థమైపోతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకేనా? ఇక్కడ సైనైడ్ రాశాను, ఇక్కడ డబల్ బాండ్ ఓ రాశాను, ఇక్కడ బ్రోమిన్ రాశాను. ఓకే, ఇక్కడ డబల్ బాండ్ రాశాను. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి. ఇది కీటోన్ అవుతుంది. ఈ పార్ట్ వచ్చేసి కీటోన్ అవుతుంది. ఓకే, ఈ పార్ట్ వచ్చేసి సైనైడ్ అవుతుంది. ఈ రెండు కూడా ఫంక్షనల్ గ్రూప్సే. ఇంతవరకు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నింటిలో కూడా ఒకే ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉండేది. బట్ ఈ ఎగ్జాంపుల్లో 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. ఈ ఆర్డర్ ఒకసారి చూసుకుంటే ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇదేనండి మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ మోర్ దాన్ 1 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అనుకుంటే, అయితే ఇందులో ఏదో ఒకటి మాత్రమే మనకి ఇంపార్టెంట్, అంటే ప్రిఫరెన్షియల్ ఫంక్షనల్ గ్రూప్. అందుకే పిఎఫ్జి అని రాసున్నాను ప్రయారిటీ ఆర్డర్లో. ఓకే, ప్రిఫరెన్షియల్ ఫంక్షనల్ గ్రూప్ మనకి కావాలి. ప్రిఫరెన్షియల్ ఫంక్షనల్ గ్రూప్ కావాలంటే ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఇందులో మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఏది అంటే ఈ ఆర్డర్ మనకి డిసైడ్ చేస్తుంది. ఈ ఆర్డర్లో కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది అంటే మిగతా ఏవి ఉన్నా కూడా కార్బాక్సిలిక్ యాసిడే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఎందుకంటే అదే ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉంది. మిగతా తర్వాత సల్ఫోనిక్ యాసిడ్, తర్వాత ఎన్హైడ్రైడ్, తర్వాత ఎస్టర్, తర్వాత యాసిడ్ క్లోరైడ్, తర్వాత యాసిడ్ అమైడ్, తర్వాత సైనైడ్, తర్వాత ఐసోసైనైడ్, తర్వాత ఆల్డిహైడ్, తర్వాత కీటోన్, తర్వాత ఆల్కహాల్ అండ్ థయోల్ ఎమైన్. ఇది మన ప్రాసెస్. అది ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకుంటే, ఈ ఎగ్జాంపుల్లో ఇది సైనైడ్ ఉంది, ఇక్కడ కీటోన్ ఉంది. ఈ ఆర్డర్ చూసుకుంటే ఇక్కడ సైనైడ్ ఉంది, ఇక్కడ కీటోన్ ఉంది. అంటే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఏదవుతుంది? సైనైడ్ ఈజ్ ద ఫంక్షనల్ గ్రూప్. సరే, ఇప్పుడు కీటోన్ ఏమవుతుంది? ప్రిఫిక్స్, బ్రాంచ్ నేమ్, సబ్స్టిట్యూయెంట్ నేమ్లోకి వెళ్ళిపోతుంది. అంటే బ్రాంచ్ లేదు, కానీ ఆ సబ్స్టిట్యూట్ ఆ ఫంక్షనల్ గ్రూప్ని సపరేట్ బ్రాంచ్గానే మనం కన్సిడర్ చేస్తాం. ఒక బ్రాంచ్గా, ఒక ప్రిఫిక్స్ నేమ్గా కన్సిడర్ చేస్తాం. అయితే సార్ ఇప్పుడు మీరు ప్రిఫిక్స్ నేమ్స్ ఇవ్వలేదు, నెక్స్ట్ పార్ట్ అదే. ఆ ప్రిఫిక్స్ నేమ్స్ ఒక లిస్ట్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా? ఇది ఫంక్షనల్ గ్రూప్. సైనైడ్ వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్, కీటోన్ వచ్చేసి ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే 2 ఫంక్షనల్ గ్రూపులు ఉంటే ఒకటి ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది, ఇంకొకటి ప్రిఫిక్స్ అయిపోతుంది. అది ఎలా డిసైడ్ చేస్తామంటే ఈ ప్రియారిటీ ఆర్డర్ యూజ్ చేసుకుంటూ డిసైడ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, అది ప్రిఫిక్స్ నేమ్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇవి ప్రిఫిక్స్ నేమ్స్. ఓకే, ఈ ప్రిఫిక్స్ నేమ్స్ కూడా మైండ్లో పెట్టాలండి. అంటే ఎలా అయితే ఈ ఫంక్షనల్ గ్రూప్స్ తాలూకా సఫిక్స్ 2 నేమ్స్ మైండ్లో పెట్టేసుకున్నారో, ప్రిఫిక్స్ నేమ్స్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. మైండ్లో పెట్టుకుంటేనే మనం ఆ
క్వశ్చన్ ఎగ్జాంపుల్ మనం చేయగలం. ఆ నేమ్స్ ఇచ్చాను చూడండి. కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేసరికి కార్బాక్సీ, సల్ఫో వచ్చేసరికి సల్ఫోనిక్ యాసిడ్ వచ్చేసరికి సల్ఫో, ఎన్హైడ్రైడ్ మ్యాక్సిమం ఎవరండి, ఓకేనా. నెక్స్ట్ ఎస్టర్ ఆల్కాక్సీ కార్బోనైల్. ఎస్టర్ ఎందుకు ఆల్కాక్సీ కార్బోనైల్ ఒకసారి చూడండి. ఇక్కడ ఎస్టర్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది లాంగ్ చైన్ ఉంది. ఈ లాంగ్ చైన్కి ఎస్టర్ ఇలా ఉంటుంది. ఎస్టర్ అంటే ఏంటి, C+OR. ఇది సైడ్ చైన్ కదా, ఇది బ్రాంచే కదా, ఓకేనా. సారీ, C+OR, ఓకేనా. C+OR ఇది సైడ్ చైనే కదా. అయితే ఇప్పుడు ఇది ఆల్కాక్సీ కార్బోనైల్, ఇది లాంగ్ చైన్. అంటే ఇది ఇందులో ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. లాంగ్ చైన్లో ఈ లాంగ్ చైన్లో ప్రిఫరెన్షియల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. దీనికి C+OR సైడ్ బ్రాంచ్గా ఉంటుంది. సైడ్ బ్రాంచ్గా ఉంటే నేమ్ వచ్చేసి ఫస్ట్ ఇది ఆల్కాక్సీ కార్బోనైల్, C+O నేమ్ వచ్చేసి కార్బోనైల్, ఈ RO నేమ్ వచ్చేసి ఆల్కాక్సీ, ఇది ఆల్కాక్సీ కార్బోనైల్. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అని చెప్తున్నా. అట్లానే యాసిడ్ క్లోరైడ్స్ ఉంది. యాసిడ్ క్లోరైడ్ అంటే ఏంటి, C+OCl, ఇక్కడ లాంగ్ చైన్ ఉంటుంది, ఓకేనా. ఓకే, అయితే ఇది ఎలా ఉంటుంది, ఇది క్లోరో కార్బోనైల్, అదే కదా ప్రిఫిక్స్ నేమ్. మళ్ళీ సఫిక్స్ 2 నేమ్ వచ్చేసరికి ఆయిల్ క్లోరైడ్, ఆ లిస్ట్ కూడా ఇచ్చున్నాను, ఓకే. సైనైడ్కి సైనో, ఐసోసైనైడ్కి ఐసోసైనో, ఆల్డిహైడ్కి ఆల్డో ఫార్మాల్. ఈ కేసు ఒకటి ఉంది, నేను ఎగ్జాంపుల్స్లో క్లియర్ చేస్తాను, ఓకేనండి. ఆల్డో అండ్ ఇక్కడ ఆర్ ఇవ్వలేదు చూడండి. ఆర్ ఇస్తే ఏదో ఒకటి రాసుకోవచ్చు, బట్ రెండు ఇచ్చున్నాను, ఆల్డో అండ్ ఫార్మాల్ రెండు కూడా ఇచ్చున్నాను, ఓకేనా. దీని తాలూకా నేమ్ ఒకసారి స్టార్ మార్క్లో పెట్టేసుకోండి. నేను నెక్స్ట్ క్లాసెస్లో దీనికి డిఫరెన్స్ ఇస్తాను. వాట్ ఈజ్ ఆల్డో ఎప్పుడు వాడతాము, ఫార్మైల్ ఎప్పుడు వాడదాం, ఈ రెండింటికి నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను, ఓకేనా. నెక్స్ట్ కీటోన్కి ఆక్సో ఆర్ కీటోన్, ఆర్ అన్నాను అంటే రెండింటిలో ఏదో ఒకటే రాస్తాం, రెండు రాయాల్సిన అవసరం లేదు. బట్ ఆల్డిహైడ్కి వచ్చేసరికి ఆల్డో అండ్ ఫార్మైల్, అండ్ అన్నానంటే రెండు కూడా మనం యూజ్ చేస్తాము, రెండు డిఫరెంట్ కేసెస్లో యూజ్ చేస్తాం. బట్ కీటోకి వచ్చేసరికి ఆక్సో ఆర్ కీటో ఏది వాడినా ఒక్కటే. ఆల్కహాల్కి హైడ్రాక్సీ, థయో ఆల్కహాల్కి మెర్కాప్టో, ఎమైన్కి ఎమైనో, ఇది ఓకేనండి. క్లియరా? అయితే ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం, చూద్దాం. సైనైడ్, సేమ్ ఎగ్జాంపుల్ ఇద్దాం. O Br డబల్ బాండ్. ఆల్రెడీ ఇందాక చెప్పినట్టే ఇది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఫంక్షనల్ గ్రూప్. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఓకే. అయితే ఇప్పుడు ప్రిఫిక్సెస్ ఏమున్నాయి, బ్రోమో ఒకటి ఉంది, ఇదేంటిది ఆక్సో అయినా అవ్వచ్చు, కీటో అయినా రాయొచ్చు, మనం ఏదైనా రాసుకోవచ్చు, కీటో ఆర్ ఆక్సో ఏది చూసుకున్నా బ్రోమో తర్వాతే వస్తుంది. కాబట్టి దీని పేరు వచ్చేసి 4 బ్రోమో. చూసుకోండి, కీటో తాలూకా ప్రిఫరెన్స్ నేమ్ ఇప్పుడే చెప్పాను, ఆక్సో ఆర్ కీటో, ఓకే. 3 కీటో, ఇది 3 కీటో, ఇది ప్రిఫిక్స్. వర్డ్ రూట్ హెగ్స్, 6 కార్బన్స్ ఉన్నాయి కదా, ఓకే. తర్వాత సఫిక్స్ 1 సాచురేషన్, అన్సాచురేషన్ అంటే ఆల్కెన్, ఈల్కిన్, ఆల్కైన్. 5th కార్బన్ మీద ఉంది 5 ఈన్, ఓకే, ఈన్. తర్వాత సైనైడ్ తాలూకది నేమింగ్, IUPAC నేమ్ నైట్రైల్, ఓకే. ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. నైట్రైల్, ఇది ఇక్కడ ఈని క్యాన్సిల్ చేయట్లేదు ఎందుకంటే ఈ తర్వాత ఎన్ వచ్చింది, క్యాన్సిల్ చేయట్లా. ఇది దీని తాలూకా నేమింగ్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉండేటప్పుడు మనం ఇట్లా మనం చూసుకుంటాం. పాయింట్ అర్థమైంది అనుకుంటాను, క్లియర్ అండి. ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఈ విధంగా అండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ఆల్కహాల్, ఎమైన్. ఈ రెండింటిలో చూసుకుంటే ఆల్కహాల్ మోస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి లీస్ట్ నెంబర్ రావాలి 1. దానికి 1 ఇవ్వడానికి అవ్వదండి, ఎందుకంటే ఆల్కహాల్ లీస్ట్ నెంబర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్ రావాలి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్ అంటే 1 నుంచి మనం స్టార్ట్ చేయలేం, దానికి లీస్ట్ నెంబర్ రావాలి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఓకేనా. ఇవి కార్బన్స్. అయితే ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ ఏమవుతుంది, బ్రోమిన్ ఒకటి అవుతుంది, ఎమైన్ ఒకటి అవుతుంది. ఇందులో ఫస్ట్ ఏమొస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎమైన్, కాబట్టి
ప్రిఫిక్స్ 4-amino, 4-amino. ఓకే, తర్వాత 3-bromo, 3-bromo. తర్వాత ఇది ఓల్ హైడ్రాక్సిల్లోకి వెళ్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి, వర్డ్ రూట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4 కార్బన్స్ ఉన్నాయి. బ్యూట్. సాచురేషన్ చూడండి, సాచురేషన్లో 3-4 దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి 3-ene. ఆల్కహాల్ ఎక్కడ ఉంది, సెకండ్ కార్బన్ మీద ఉంది. 2-ol నెంబరింగ్ ఇవ్వాలి. 2-ol. ఇక్కడ ఈని క్యాన్సిల్ చేస్తాను, ఎందుకు ఓ వచ్చింది. ఇది దాని తాలూకా నేమ్. 4-amino, 3-bromo, bute, 3-ene, 2-ol. నెక్స్ట్ మనం చూసుకోబోయేది ఏంటంటే ఐయుపిఎసి నేమ్ ఆఫ్ ఎన్హైడ్రైడ్. అయితే ఒక 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ 3 ఫంక్షనల్ గ్రూప్స్ కొంచెం సపరేట్గా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే ఐయుపిఎసి ఆఫ్ ఎన్హైడ్రైడ్. అది ఈ ఎన్హైడ్రైడ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సిమెట్రికల్ ఎన్హైడ్రైడ్. సిమెట్రికల్ ఎన్హైడ్రైడ్ అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఎన్హైడ్రైడ్ అంటే ఏంటి, C++O బాండ్ C++O బాండ్. ఇది ఎన్హైడ్రైడ్. సిమెట్రికల్ అంటే ఇక్కడ మిథైల్ పెట్టి, ఓకే, ఇక్కడ మిథైల్ పెడితే, ఒకవేళ ఇథైల్ పెడితే ఇథైల్ రెండు వైపులా కూడా సేమ్ ఆర్, ఇక్కడ ఆర్ ఇక్కడ ఆర్, మిథైల్ లేకపోతే ఇథైల్ లేకపోతే ప్రొపైల్ ఇలా పెట్టామనుకోండి, వీటిని సిమెట్రికల్ అంటారు. ఇలాంటప్పుడు ఏం లేదు, మిథైల్ ఇక్కడికి వచ్చేసరికి మిథైల్ ఉంది కాబట్టి నేమ్ వచ్చేసి మెథనోయిక్. అంటే రెండు వైపులా మిథైల్ ఉంటే మెథనోయిక్ ఎన్హైడ్రైడ్. అంతే. అంటే రెండు వైపులా కూడా సేమ్ ఉంటాయి. ఒకవేళ ఇథైలే ఉందనుకోండి, ఎథనోయిక్ ఎన్హైడ్రైడ్. అంతే, చాలా సింపుల్ కాన్సెప్టే. ఇది వచ్చేసి సిమెట్రికల్. ఐయుపిఎసి నేమ్ ఆఫ్ ఎన్హైడ్రైడ్లో సిమెట్రికల్ అంటే C++O రెండు వైపులా కూడా ఆల్కైల్ గ్రూప్స్ అనేవి సేమ్ ఉన్నప్పుడు సేమ్ నేమ్స్తో యూజ్ చేసేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆల్కైల్ ప్లేస్లోనే ఇథైల్స్ ఉన్నాయనుకోండి, ఇథైల్ C2H5, ఇక్కడ C2H5. ఇది సిమెట్రికల్, రెండు సేమ్ ఉంటేనే సిమెట్రికల్ అంటారు. దీని పేరు ఏమవుతుంది, ఇథైల్ ఉంది కాబట్టి ఎథనోయిక్ ఎన్హైడ్రైడ్. అంతే, చాలా సింపుల్ అనమాట. ఓకేనా. అది ఒకవేళ అన్సిమెట్రికల్ ఉంటే అది నెక్స్ట్ కేస్. ఓకేనా, నెక్స్ట్ కేస్. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, అన్సిమెట్రికల్ ఉంటే, చూడండి అన్సిమెట్రికల్ ఎక్కడ రాస్తున్నాను, అన్సిమెట్రికల్ బాండ్ C++O బాండ్. ఒక దగ్గర మిథైల్, ఇంకో దగ్గర ఇథైల్. ఇవి అన్సిమెట్రికల్ అంటే డిఫరెంట్ ఉంటే మిథైల్ ఎథైల్ ప్రొపైల్ మిథైల్, ఇలా ఏవైనా డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, ఇది మిథైల్, ఇది ఇథైల్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఏం వస్తుంది, ఈ. కాబట్టి ఎథనోయిక్. ఓయిక్ ఎన్హైడ్రైడే, ఎథనోయిక్. తర్వాత మెథనోయిక్. ఇది ఎథైల్, ఇది మిథైల్. ఓకేనా. అంటే ఫస్ట్ ఎథనోయిక్ వస్తుంది, తర్వాత మెథనోయిక్ వస్తుంది, తర్వాత ఎన్హైడ్రైడ్ రాసేయడమే. అంతే, ఏం లేదు, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇంతే ఎన్హైడ్రైడ్ తాలూకుది. అంటే పాత చెప్పిన కాన్సెప్ట్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ 3 ఫంక్షనల్ గ్రూప్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అవి డిస్కస్ చేస్తే టోటల్ ఐయుపిఎస్సి ఫంక్షనల్ గ్రూప్ ఐయుపిఎస్సి నేమింగ్ క్లియర్ అయిపోయినట్టే. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇథైల్ ప్రొపైల్ ఇద్దాం, లేకపోతే మిథైల్, ఏదో ఒకటి చూద్దాం. ఇథైల్ ప్రొపైల్ మిథైల్ ఇస్తాను చూడండి. ఇది C3H7. ఇక్కడ మిథైల్ ఉంది, ప్రొపైల్ ఉంది. ఫస్ట్ ఏం వస్తుంది, MP. ఫస్ట్ మీ వస్తుంది, అంటే మెథనోయిక్. ఆల్ఫాబెటికల్ ఆర్డరే, మెథనోయిక్. ఓకే. తర్వాత ప్రొపనోయిక్.
ఎన్హైడ్రైడ్ అంతే, వెరీ సింపుల్. ఇది క్లియర్ అండి. ఓకే, నెక్స్ట్ ఐయుపిఎసి ఆఫ్ ఎస్టర్స్. ఐయుపిఎసి ఆఫ్ ఎస్టర్. ఎస్టర్ నేమ్ ఒకసారి చూసుకుంటే ఇది ఆర్ సి డబల్ బాండ్ ఓ ఆర్ డాష్. మనం ఎప్పుడు కూడా ఈ ఆక్సిజన్ పక్కనున్న ఆర్ డాష్ని ఎప్పుడు కూడా ఆల్కైల్గా తీసుకుంటాం ఎస్టర్లో. మిగతాదంతా సేమ్, అంటే ఇది ఒక ప్రిఫిక్స్గా తీసుకుంటాం. లోపల ఎన్ని ప్రిఫిక్సెస్ ఉన్నా ఇది ఫస్ట్ రాస్తాం. అంటే ఈ గ్రూప్లో ప్రిఫిక్సెస్ బ్రోమిన్ ఉండొచ్చు, క్లోరిన్ ఉండొచ్చు, ఏముండొచ్చు. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏం లేకుండా ఫస్ట్ దీన్నేమే రాస్తాం, ఆల్కైల్. ఈ ఫస్ట్ దాంతోనే మనం స్టార్ట్ చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, 2 ఎగ్జాంపుల్ ఇస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, చూడండి, ఇది ఎస్టర్. ఫస్ట్ ఏం రాయమని చెప్పాను, మిథైల్. అంటే ఆక్సిజన్తో ఉన్న ఆల్కైల్ గ్రూప్ ఫస్ట్ రాసేయాలి, ఆల్కైల్ ఫస్ట్ ఇది రాయాలి. సార్ మిగతాది ఎలా రాస్తాము? మిగతాది మనం ప్రీవియస్ చెప్పిన కాన్సెప్ట్. ఎలా? వర్డ్ రూట్ చూస్ చేయటం, తర్వాత ప్రిఫిక్సెస్ ఏమైనా ఉంటే ప్రిఫిక్సెస్ రాయాలి, తర్వాత వర్డ్ రూట్ రాయాలి, తర్వాత సఫిక్స్ 1 రాయాలి, తర్వాత సఫిక్స్ 2 రాయాలి. అంతే, సేమ్ ప్రాసెస్. ఇక్కడ నుంచి 1 అకార్డింగ్ టు ద ప్రయారిటీ ఆర్డర్, ఫంక్షన్ గ్రూప్ గెటింగ్ ఫస్ట్ నెంబర్ 1, ఇది 2, ఇది 3, ఇది 4. అంతే. 2 మీద బ్రోమో ఉంది సార్, బ్రోమో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ 9. అదేం కాదు నాన్న, బ్రోమో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏం కాదు. ఫస్ట్ ఎస్టర్లో ఈ ఆర్ గ్రూపే ఫస్ట్ రాయాలి, ఆర్ డాష్ అదే మనం ఫస్ట్ రాయాలి. ఆ తర్వాతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అది కూడా ఏవైనా ఫాలో చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే మెథైల్ అయిపోయింది, 2 బ్రోమో. ఈ ఒక పాయింటే మనకి ఇక్కడ, మిగతాదంతా సేమ్. ఓకే, 2 బ్రోమో. వర్డ్ రూట్ ఎంత? 4 కార్బన్స్ ఉన్నాయి, బ్యూట్. కార్బన్కి అన్ని సింగిల్ బాండ్స్, ఏన్. డబల్ బాండ్ కానీ ఏమైనా ట్రిపుల్ బాండ్ ఉంటే ఈన్ అని రాస్తాం, ఐన్ రాస్తాం. లేదు కాబట్టి ఏన్. ఈ అనేది రాయాలా వద్దా అని చూద్దాం. ఫస్ట్ రాస్తున్నాను. తర్వాత ఎస్టర్కి మనం ఇచ్చే సెకండరీ సఫిక్స్ నేమ్ ఏంటి అంటే O8. ఇది. కాబట్టి ఇక్కడ ఈ క్యాన్సిల్, ఎందుకంటే ఈ తర్వాత ఏమొచ్చింది, AEIOలో ఓ వచ్చింది కాబట్టి. ఇది దాని తాలూకా నేమ్, అంతే. ఫస్ట్ ఆల్కైల్ గ్రూప్ రాసేయాలి అంతే, ఆ తర్వాత ఏదైనా. క్లియరా? ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, చూసుకోండి. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఓకే, ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫస్ట్ ఎస్టర్ ఉంది. ఎస్టర్లో సి డబల్ బాండ్ ఓ ఆర్ ఉంది, ఆర్ డాష్. ఇది మనకి ఏంటంటే ఆక్సిజన్తో లింక్ ఉంది. అంటే ఫస్ట్ టైం దాని పేరు రాయాలి. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇదేంటంటే ఇథైల్. ఫస్ట్ అది రాసేయాలి. ఓకే, ఆ తర్వాత నెంబరింగ్ వర్డ్ రూట్ ఇవ్వండి, 1, 2, 3, 4. ఓకే, ఇందులో సబ్స్టిట్యూయెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా అంటే థర్డ్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, అంటే రాద్దాం 3. అది థర్డ్ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసి 3 మిథైల్. తర్వాత వర్డ్ రూట్ ఏంటి, 4 కార్బన్స్ ఉన్నది కాబట్టి ఇది బ్యూట్. ఓకే, కార్బన్లో ఒక డబుల్ బాండ్ ఉంది, ఎక్కడ ఉంది, 2 దగ్గర ఉంది, 2 ఈన్. ఓకే, ఇదేంటిది O8. ఈ తర్వాత ఓ వచ్చింది కాబట్టి ఈ ఈని క్యాన్సిల్ చేసేది. సెకండరీ సఫిక్స్కి ప్రైమరీ సఫిక్స్కి మిడిల్లో. ఓకేనా? ఇది ఎస్టర్స్ తాలూకా ఐయుపిఎస్సి నేమ్. ఓకేనా? నెక్స్ట్ ఐయుపిఎస్సి నేమ్స్ ఆఫ్ ఎమైన్స్. ఇది ఎందుకు సపరేట్గా చెప్పాల్సి వస్తుంది అంటే ఎమైన్స్లో ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది, టెర్షరీ ఉంది. అది ఎలా మనం ఒకసారి చూద్దాం. ప్రైమరీ ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాను. ప్రైమరీ ఎమైన్స్ని ఎలా మనం చేయొచ్చు. ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం మెయిన్లో అంతా 1, 2 ప్రైమరీ ఎమైన్ ఉన్న దగ్గర ఫస్ట్ కార్బన్ నెంబర్ ఇస్తాం 3. అంటే ప్రోప్
బ్రాంచెస్ ఏం లేవు. ప్రోప్ సేమ్ రూల్స్, ఇందులో ఏం లేదు. ప్రోప్ కార్బన్ కార్బన్ మధ్యన డబుల్ బాండ్ ఉంది, 1కి 2కి మధ్యన 1 ఈన్ ఎమైన్, అంతే 1 ఈన్ ఎమైన్. అయితే ఏ వచ్చింది కాబట్టి ఈ క్యాన్సిల్ అవుతుంది, ఎనమైన్ అంతే, ప్రొపినమైన్. ఓకే, ఇది దాని తాలూకా నేమ్. ఏది ప్రైమరీ అమైన్స్ వస్తాయి. ప్రైమరీ అమైన్స్ యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్లో ఎలా వచ్చిందో అలానే మనం వాడతాం. ఓకేనా, అది. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. సెకండరీ అమైన్స్ వచ్చేసరికి ఇలా సెకండరీ అమైన్స్ వచ్చాయనుకో, 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ 1 2 ఉంది, 2 ఉన్నాయి. 2 హైడ్రోకార్బన్స్ ఉన్నాయి. అయితే రెండిట్లో వర్డ్ రూట్ ఏదవుతుంది అంటే లాంగెస్ట్ కార్బన్ ఎక్కడ ఉంటే అదే వర్డ్ రూట్ అవుతుంది. అంటే ఇది 1, ఇది 2, ఇది 3. ఒకవేళ ఇక్కడ కానీ 4 కానీ నేను పెట్టాను అనుకోండి, ఎక్కడ లాంగెస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కడ ఉంటే అది వర్డ్ రూట్ అయిపోతుంది. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇది వర్డ్ రూట్ అయిపోయింది. సరే, ఈ దేని పరిస్థితి ఏంటి? ఇది బ్రాంచ్, సైడ్ బ్రాంచ్. సైడ్ బ్రాంచ్ నేమే కదా ఫస్ట్ రాయాలి, ఆ బ్రాంచ్ నేమ్ రాయాలి. అయితే సార్ నెంబరింగ్ మీద ఉంటుంది కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్. బట్ ఇక్కడ ఎక్కడ ఉంది? ఎన్ మీద ఉంది కాబట్టి ఇక్కడ నేమ్ వచ్చేసరికి ఎన్ మీద ఉంది కాబట్టి ఎన్, అది ఇథైల్, ఎన్ ఇథైల్, అంతే, ఎన్ ఇథైల్. ఇది అంటే బ్రాంచ్ అంటే ప్రిఫిక్స్ నేమ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత వర్డ్ రూట్ ప్రోప్. ప్రోప్ కార్బన్ కార్బన్కి సింగిల్ బాండ్సే ఉన్నాయి. ఓకే, కార్బన్ కార్బన్కి సింగిల్ బాండ్స్ ఉన్నాయి. అయితే సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్. ఎమైన్ లాస్ట్లో ఎమైన్, ఈ ఏఎన్ ఈ ఎన్ఈ ఎమైన్, ఇది క్యాన్సిల్ చేసేద్దాం ఎందుకంటే ఎమైన్ ఇది దీని తాలూకా నేమ్, సెకండరీ ఎమైన్. ఒకవేళ టెర్షరీ ఎమైన్ ఇచ్చినా కూడా సేమ్. ఇక్కడ వర్డ్ రూట్ ఏమవుతుంది? 1 2 3. అంటే ఈ 2 సబ్స్టిట్యూయెంట్స్, 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఎన్ కామా ఎన్ డైమిథైల్, ఎన్ కామా ఎన్ డైమిథైల్. తర్వాత వర్డ్ రూట్ ప్రోప్, అన్ని కూడా సింగిల్ బాండ్సే. ఏన్ క్యాన్సిల్ చేసి ఎమైన్. ఇంకా చెప్పాలంటే 1 ఎమైన్, 1 కార్బన్ మీద ఉంది కాబట్టి. ఓకేనా, ఇది క్లియర్ అండి. ఇదే నేచర్లో ఎమైడ్ కూడా ఉంటుందండి. ఎమైడ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఎమైడ్ ఇప్పుడు ఇది వర్డ్ రూట్ అవుతుంది. 1 2 3 4. ఈ 2 ఏంటి? సబ్స్టిట్యూయెంట్స్, 2 మెథైల్సే కాబట్టి ఎన్ కామా ఎన్ డైమిథైల్, అంతే, ముందు ప్రిఫిక్సే రాయాలి, డైమిథైల్. ఓకే, వర్డ్ రూట్ 1 2 3 4 బ్యూట్. ఓకే, బ్యూట్. తర్వాత బ్యూట్ ఏన్, ఇది ఎమైడ్, బ్యూటనమైడ్, అంతే. ఇవి ఐయుపిఏసి యొక్క ఫంక్షనల్ గ్రూప్స్ యొక్క ఐయుపిఎస్. ఇది వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్స్ తాలూగా ఐయుపిఎస్సి. ఓకేనండి, ఇది క్లియర్ అండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ఓకేనండి.